తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో సీమాంధ్రుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్న భయాలు అర్ధరహితమని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. వివిధ భాషలు, ప్రాంతాల ప్రజలు వందల ఏళ్లుగా హైదరాబాద్లో కలిసిమెలిసి జీవిస్తుంటే ఆంధ్ర ప్రాంత వాసులు ఆందోళన పడాల్సిన అవసరం ఏముందన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన మునుం కవిత సంపుటి ఆంగ్ల అనువాదం ఓడ్ టు ఫ్రంట్లైన్ ఫార్మేషన్స్ పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ధోరణి ఎక్కడ ఉంటారో అక్కడ నక్సలైట్లు ఉంటారు. కొట్లాడి ధరలకు స్థానం లేకుండా చేసినామని మన కవిత్వం అంతా రాస్తూనే ఉన్నది. వాళ్ళకు సమాధి కట్టినాం, నిజాంకు సమాధి కట్టినాం, రజాకార్లకు కట్టినాం, ఇప్పుడు నీకు కడతామని అంటున్నాం. మనం మళ్ళీ ఎందుకు వస్తారంటే వాళ్ళు ఒక తీవ్రమైనటువంటి రాజకీయ అస్థిరత. ఈ రాజకీయ అస్థిరత కూడా ఎంత పెరిగిపోయిందంటే ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక సాధారణ పౌరుడి దాకా ప్రతి ఒక్కరి నోట ఒకే మాట ఏంది, ఏదో నిర్ణయం తీసుకోక ఎన్ని రోజులు ఇట్లా సాగదీస్తారు. బహుముఖంగా జరుగుతున్న ఈ పోరాటంలో నాకైతే బలమైన విశ్వాసం ఉంది. రాజకీయంగా మనం గెలవబోయే సందర్భం తొందరలోనే ఉందనే ఒక ఆశాపూరితమైన వాతావరణం అయితే ప్రస్తుతం నిర్మాణం జరుగుతూ ఉంది. తప్పకుండా రాజకీయ యుద్ధం తప్పకుండా గెలుస్తాం.